గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం, 10వ వచనం. గట్టిగా 1 2 3. మనకి నిత్యంగా ముత్యం దొరుకుతుంది. ఇంకోసారి అంత చాలమ్మా. ఓకే, ఇంకొకసారి. Godly woman makes a great mother. Godly woman, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. స్త్రీ అంటే పుట్టినప్పుడు పాపం నుండి స్త్రీనే. చిన్నపిల్ల 1 year నుంచే పెళ్లి చేసుకునేదాకా ఆమె స్త్రీ. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుటి ముత్యము కంటే అమూల్యమైనది. క్రీస్తునందు ప్రేమిన వలన ఒక టీచరు తన పిల్లలకు మ్యాగ్నెట్ గురించి, MAG ఎన్నిటి కదా, మ్యాగ్నెట్ గురించి చాలా చెప్పిందట. సైన్స్ టీచర్ ఆమె మ్యాగ్నెట్ తీసుకొచ్చేది, అంటే అయస్కాంతం కదండి, మ్యాగ్నెట్ తీసుకొచ్చింది. ఆ మ్యాగ్నెట్ తీసుకొని వచ్చి కొన్ని ఐరన్ రాడ్స్ అక్కడ పెట్టింది. దాన్ని ఆ మ్యాగ్నెట్ అక్కడ పెట్టుకుంటే ఐరన్ రాడ్ అవన్నీ దానికి అతుక్కుంటున్నాయి. ఆ మ్యాగ్నెట్ యొక్క దాని యొక్క సూత్రం ఏంటి, ఎందుకు అది ఆకర్షిస్తుంది, దానికి ఉన్న బలం ఏంటి అని ఆ రోజంతా చెప్పిందట. నెక్స్ట్ డే ఆమె వచ్చి ఆమె అనిందట, నిన్న నేను మీకు ఒక స్టోరీ చెప్పాను. నిన్న నేను ఒక లెసన్ తీసుకున్నాను. ఆ లెసన్ మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను నిన్న చెప్పిన లెటర్, ఫస్ట్ లెటర్, ఆ లెటర్ లో నిన్న చెప్పిన లెసన్ లో ఫస్ట్ వర్డ్ M. దానికి 6 లెటర్లు ఉన్నాయి. అది అందరినీ ఆకర్షిస్తుంది. చూడటానికి చాలా చాలా గట్టిగా కనిపించిన, చాలా మంచిగా అన్నిటినీ ఆకర్షిస్తుంది. అది ఎలాంటి వస్తువైనా ఆకర్షిస్తుంది. అది ఏంటి అని అందరినీ ప్రశ్నేసి మీరు ఒక చిన్న చిన్న పేపర్లు రాసి నాకేంటి అని అన్నట. 20 మందిలో 15 మంది మ్యాగ్నెట్ అని రాయకుండా మదర్ అని రాశారు. MOTH. మ్యాగ్నెట్ కు మదర్ కు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆలోచించాలి. మ్యాగ్నెట్ కు మదర్ కు మన పిల్లలు అయస్కాంతం మన ఇనుమును ఎలా ఆకర్షిస్తుందో తల్లి తన పిల్లలను అలా ఆకర్షించగలుగుతుంది. మన జీవితాల్లో అందుకే అంటాడు గుణవతి అయిన భార్య. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య, కానీ పెళ్లి కాకముందే గుణవతి అయితే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య అవుతుంది. చాలా మంది మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. చాలా మంది మన జీవితాలలో కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళని గమనించండి. ఏ గాడ్లీ మదర్ మేక్స్ ఎ గ్రేట్, గాడ్లీ వుమన్ మేక్స్ ఎ గ్రేట్ మదర్. ఇది నా మాటలు కావండి, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతివారు మాట్లాడే మాట. గుణవతి ఎలా తాగలవుతుంది? గుణవతి అయిన భార్య దొరికిన తర్వాత ఆమె మంచి గొప్ప భయభక్తులు కలిగిన తల్లి ఎలా అవుతుంది? 3 విషయాలు త్వరగా చెప్తా, పాస్టర్ గారు వచ్చే లోపలికి. మొదటిది, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ గుణవతి అయిన భార్య, హర్ ప్రైజ్ అండ్ హర్ సాక్రిఫైస్. ఆమె ఇంటిలో ఆమె చెల్లించే మూల్యం, ఆమె శ్రద్ధ, ఆమె చెల్లించే మూల్యం, ఆమె కోల్పోయే విషయాలు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ ఒక చిన్న కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. బయట రానువ పోలీసు వారు తిరుగుతూ ఉన్నారు. ఆ చిన్న పిల్లవాడిని ఏడుపు వినిస్తే రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మగ పిల్లలందరినీ నైలు నదిలో పడేయాలి. అందరూ తిరుగుతున్నారు. తన చిన్న కుమారుడు 1 నెల కుమారుడు ఏడుస్తే ఆ ఇంటిలో ఆ కుమారుడికి ఒక అన్నం ఉన్నాడు, ఒక కక్కు ఉంది. వాళ్ళ అమ్మ పిలిచి కొట్టేదట, వాళ్ళు ఏడుస్తున్నారట. అన్నను తమ్ముడు చెల్లెలు ఏమి చేయకుండా కొట్టి ఏడిపించి వారి ఏడుపులో ఈ చిన్న పిల్లని నిద్రపుచ్చిందట. ఆమె పేరు యొక్కబేతు. ఆమె తన పిల్లవాడిని దాచిందే. తన ఇంటిలో ఉన్న చెక్క పెట్టెను తీసుకొని అందులో గడ్డి పెట్టి కొడుకు నీళ్లు తగలకూడదని, నీళ్లు లోపలికి రాకుండా కీలు పూసిందట. మొసళ్లకు మానవుని శరీరపు వాసన మొసళ్ళు అంటగడతాయి. ఎక్కడున్నా వచ్చి పట్టుకుంటాయి. మన కాలు పెట్టిన మొసలు వచ్చి పట్టుకుంటది మనం. ఆ మొసలి తన కుమారుని యొక్క
శరీరపు వాసన తగలకూడదని మట్టి పట్టించిందట. మట్టి క్రీస్తునందు వాడిని వదిలేసిందే. తన చెల్లెలు ప్రార్థన చేసుకుని వదిలేసి తన కుమార్తెకి చెప్పింది, వీడికి ఏమవుతుందో చూసుకో, దేవుని చేతిలో పెడుతున్నా. పోయి వాడు రాజకుమార్తె చేతిలో పెట్టాడు. ఆమె తీసి వాడికి మోషే అని పేరు పెట్టేసింది. మోషే అనేది ఇస్రాయేలు పేరు కాదు, ఐగుప్తు పేరు. వెంటనే కూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది, అమ్మా రాణి కుమార్తె అని చెప్పిందమ్మా, ఈ కుమారుడికి పాలించి పెంచారట. ఒరిజినల్ తల్లి ఇంకొకరికి తన కుమారునికి పాలిస్తూ ఇంకొకరి కుమార్తెగా పెంచిందండి. అది సాక్రిఫైస్ అంటే. ద ప్రైస్ షీ పెయిడ్. తన కుమార్తెకు పాలిస్తూ, తన కుమారుడికి పాలిస్తూ ఇంకొక కుమారుడిగా ఆమె పెంచడానికి ఒప్పుకుందండి. ఇంకొక తల్లి ఉంది, ఆమె పేరు హేరోదియా. ఆమెకు కావలసినది జరిగేంత దాకా ఎవరిని వదలదండి. తన భర్త అన్న అయిన హేరోదును ప్రేమించింది. హేరోదు ఆమె ఇద్దరు కలిసి తన భర్తను చంపేశారు. ఫిలిప్పును చంపేసిన తర్వాత స్థానికుడైన యోహాను, మార్కు సువార్తలో ఉంది, స్థానికుడైన యోహాను ఆమెకు వచ్చి చెప్తాడు, నువ్వు చేసింది తప్పు, హేరోదియా మీరు చేసింది తప్పు. ఏమైందమ్మా? వెంటనే కక్ష కట్టింది. ఎంత కక్ష అంటే, అతడు ఆమె నిమిత్తము, వాక్యం ఉంది, నాకు చూడడానికి టైం ఏం లేదు, అతడు ఆమె నిమిత్తం అంటే హేరోదియా నిమిత్తం, తన తమ్ముని భార్య నిమిత్తము యోహానుని పట్టుకొని చెరసాలలో వేశాడు. చెరసాల వేస్తే సంతోషం లేదండి. హేరోదియాకు ఏం చేసిందో తెలుసా? తన కుమార్తెను నర్తకిగా మార్చింది. ఆమెను ఆడించిందండి. కుమార్తె ఆడిన తర్వాత తన పెద్దనాన్న అడిగాడు, ఏం కావాలి తల్లి నీకు? ఏమని అడగాలో పరిగెత్తి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏమడిగిందండి? యోహాను తల ఏం చేసుకుంటుందండి? కక్ష పరిపక్వమైతే రక్తాన్ని చూస్తుందట. ఒక తల్లి ఏమో తన కుమారుని కోసము వేరే తన సాక్రిఫైస్ ఆఫ్ ఎ మదర్ ఆఫ్ జెకబెత్. ఇంకొక తల్లి తన కుమార్తెను నర్తకగా మార్చి ఒక దైవ సేవకుని తలని అడిగిందండి. ఏం చేసుకుంటుంది? తల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నదట. మీలో కొందరు యొక్క బేతులైతే దేవునికి స్తోత్రం. ఎవరు హేరోదియాల వారికి మారకూడదమ్మా. గుణవతి అయిన భార్య క్రీస్తునందు ప్రేమైన హర్ ప్రైస్ అండ్ హర్ సాక్రిఫైస్. రెండవది క్రీస్తునందు ప్రేమైన భార్య హర్ పర్ఫెక్షన్ అండ్ హర్ హార్డ్ వర్క్. ఏది చేద్దామన్నా సరిగానే చేయాలి. ఒక ముసలాయన వచ్చాడు, 800 సంవత్సరాలు ఆయన, బైబిల్లో ఉన్నాడు. నేను కథరూపంగా చెప్తున్నా. వచ్చి అంటాడు, దేవుడు నాకు పని చెప్పాడే. ఏం చెప్పాడండి? ఒక పెద్ద ఓడ కట్టమన్నాడే. కట్టండి, మీరు కట్టండి. మరి ఎట్టా? ప్రతిరోజు నేను పోయి చెట్టు నడుపుకొని రావాలి. నా ముగ్గురు కుమారులను తీసుకెళ్తా, చెట్టు నడుపుకొని వచ్చి ఓడ కట్టండి. మీకు టిఫిన్లు ఇస్తా, మీకు భోజనాలు చేస్తా, కావాలంటే నేను కూడా సహాయం చేస్తా. ఎవరండి? నోవహు భార్య కట్టింది, ఓడలు కట్టారు. ప్రభు అంటాడు, వస్తాయి 900 జతల పశువులు వస్తాయి. 900 జతలు, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 900 జతల పశువులు వస్తాయి. దేవుడు చెప్పాడు, 150 రోజులు అవి మనతో పాటు ఉంటాయి, వాటికి ఆహారం పెట్టాను. నోవహు భార్య పిల్లలు కోటల్లో ఆహారం సిద్ధం చేశారు. ఎవరికండి? వాళ్ళకు కాదు, 900 పశువులకు. నీ భర్త స్నేహితుడు ఇంటికి వచ్చి నీవు టీవీ సీరియల్ చూస్తుంటే, నా స్నేహితుడు నేను వచ్చాను, ఛాయ్ పెట్టండి, కావాల్సిన పెట్టుకోపో కదా. ఇది మన శ్రద్ధ. గుణవతి అయిన భార్య 900 జతల పశువులకు 150 రోజులు ఆహారం సిద్ధం చేసింది. ఇంకొక స్త్రీ ఉంది. దేవుడు ఆమెను పోవద్దున్న స్థలానికి భర్తతో అప్పుడే కొట్లాడి దేవుడు అబ్రహాము నుంచి దూరం అయిపోయాడు. లోతు భార్య ఆయనను ప్రేరేపించి అబ్రహాముతో పాటు అబ్రహాము నుండి లోతును బయటికి తీసుకుని వెళ్ళి లోతు లోకంలో జీవించడానికి ఇష్టపడింది. తన కుమార్తెలకు దేవుని గురించి నేర్పలే. తన కుమార్తెలు విచ్చలవిడిగా జీవిస్తున్నారండి. తనకు అది పట్టాలే. తనకు లోతు భార్య ఆ సొదొమ గొమొర్రాలోని ఆస్తి సంపాదించుకోవడానికి మొదలు పెట్టాడు. దేవుడు అంటాడు, మీరు వెళ్ళిపోవాలి,
నేను నాశనం చేస్తున్నా, మీరు వెళ్ళిపోవాలి. తల్లి అంటది, ఇంత కష్టపడుతుంది కదా, మనకున్న చెమటోడ్చి ఖర్చు పెట్టాం కదా, చెమటోడ్చి ఇల్లు కట్టుకున్నాం కదా, చెమటోడ్చి పశువులు సంపాదించుకున్నాం కదా, చెమటోడ్చి బంగారం సంపాదించాం కదా. దేవుడు అంటాడు, వెనక్కి ఎదురుకుండా పరిగెత్తండి. సొదొమ గుమరాలను నేను చంపుతున్న ఈ గుణవతి కాని భార్య ఏం చేసిందండి? సొదొమ గుమరుల మీద అగ్నిగంధకాలు పడుతుంటే తన ఆస్తి కాలిపోతుందని వెనక్కి తిరిగి చూసిందట. ఆలోచిస్తున్నారా? నోబహు భార్య తన భర్త మాట విని 900 జతల పశువులకు ఆహారం సిద్ధపరచడానికి కష్టపడి అన్యాయంగా సంపాదించిన డబ్బు పోతుందని నోబహు భార్య తిరిగి చూసిందంట. ఏమైందమ్మా? ఈనాటికి ఉప్పు స్తంభం ఉందండి. ఇజ్రాయెల్లో ఇంకా ఉంది ఉప్పు స్తంభం. ఆలోచించండి, గుణవతి అయిన భార్య, హర్ పర్ఫెక్షన్ అన్నది హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావమ్మా? చాలా మంది కొనుక్కుంటారు, నేను పనులు చేస్తున్నా, నేను కష్టపడుతున్నా, ఎవరు పట్టించుకోరు. అమ్మా, దేవుడు చూస్తున్నాడు. యువర్ హస్బెండ్ మే నాట్ వాచ్ యూ. నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, నీ అత్తమామల్ని నువ్వు గమనించకపోవచ్చు, అదే తిడుతూ ఉండొచ్చు. డోంట్ వరీ, గాడ్ ఈస్ ఎట్ వర్క్. దేవుడు చూస్తున్నాడు, ఆయన తొంగి చూస్తున్నాడు. అమ్మా, డోంట్ వరీ. క్రీస్తునందు, మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, హర్ ప్లాన్ అండ్ హర్ సర్వీస్. హర్ ప్లాన్ అండ్ హర్ సర్వీస్. ఒక పనివాడు వచ్చి ఒక తల్లితో అన్నాడు, మా యజమాని దుష్టుడమ్మా, మంచి చేసే వాళ్ళకు కూడా మర్యాద ఇదమ్మా, మంచి చేసే వాళ్ళని చెడుగా మాట్లాడతాడమ్మా, మా 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 యజమానిని చూస్తే నాకు కోపం వస్తుందమ్మా. ఒక ఆయన తిట్టేశాడమ్మా. ఆ తిట్టేసి ఆయన ఇప్పుడు కోపంతో వస్తున్నాడమ్మా. కోపంతో వచ్చి అందరినీ, మగవారిని అందరూ నీ భర్తను అందరినీ సంపేస్తానని ఆయన ఓత్ తీసుకున్నాడమ్మా. దావీదు అబిగయీలుతో తన సేవకుడు చెప్తున్నాడు, మన యజమాని పనికి మారినవాడమ్మా. ఎందుకు వచ్చాడు, ఏమడిగారు అని అడిగింది. వాళ్ళు ఆకలి కొన్నారు, నాకు 4 గొర్రెలు ఇవ్వయ్యా, మేము ఆకలి కొన్నాము, మళ్ళా నేను రాజు అయితేనప్పుడు నీకు రిటర్న్ చెప్తానంటే పోరా అని అన్నాడు. ఎంతో మంది పనికి మాలిన వారు సౌరు దగ్గర నుంచి పరిగెత్తుకొని పోయినారు, నీటిని నేనెందుకు పట్టించుకుంటాను అన్నాడు నాబాలు. ఆకలి కొన్న వారికి మొదట ఆహారం పెట్టాలి. ఆమె ఆలోచన చేసిందే, when I quench the hunger of David. ఆలోచించండి, స్త్రీలు ఆలోచించాలి. భర్త కోపం ఉన్నప్పుడు మాటకు మాట చెప్పకూడదు. గుణవతి, భర్త కోపం ఉన్నప్పుడు చాతనైతే ఆయనకి ఇష్టమైన వంట ఆయన ముందు పెట్టండి. తిన్న తర్వాత మీరు మెచ్చుకోకపోతే నన్ను అడగండి, 1000 రూపాయలు ఇస్తాను. ఎందుకు చెప్తున్నాను? గుణవతి అయిన భార్య కోపాన్ని తగ్గించలే. 300 చపాతీలు చేసిందట. 300 తల్లి, నా భార్య ఉన్నప్పుడు నాకు 3 చేతులు మొత్తం నాయకండి. 300 చపాతీలు ఆమె చేసింది. 2 గొర్రెలను క్లీన్ చేపించి ఆమె వండింది. అంజూర పాడలను ద్రాక్షాడలు వేసుకొని పరిగెత్తుకుంటూ పోయింది దావీదు దగ్గర పోయి సాష్టాంగపడి, అయ్యా నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఫస్ట్ దీన్ని తిను. దావీదు తిన్నాడట. తిని ఏమంటాడు తెలుసా? నేను కోపముతో కొంతమందిని చంపకుండా, హంతకుని కాకుండా నీవు ఆపావు. హర్ ప్లాన్ అండ్ హర్ సర్వీస్. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో ఒకరు అలా ఉంటే ఇంకొకరు ఉన్నారు మంచి. ఆదికాండము 27వ అధ్యాయంలో ఇంకొక తల్లి ఉంది, రిబ్కా. నాన్న పెద్ద కొడుకుతో మాట్లాడుతున్నాడు, ముసలోడిని అయిపోయారా, కళ్ళు కనపడవురా, మంచిగా వేట మాంసం తినాలనిపిస్తుందా, జింకను కొట్టుకురా నాయన, నేను ఆశీర్వదించారా. పాపం ఇస్సాకును కళ్ళు కనపడమండి. చక్కనిది, మెత్తనిది, మంచిగా పనిచేసే రిబ్కా వింటుంది. ఏమంటుంది? వెంటనే యాకోబుని చిన్న కొడుకుని తెలిసిందే, నీ అన్నకు ఆశీర్వాదం ఇస్తానన్నాడు, పోయాడు, వాడు అడవికి పోయాడు, నువ్వు దొడ్డిలోకి పోయి మంచి గొర్రెపిల్ల తీసుకురా, జింక మాంసం మాదిరి నేను వండుతా. ఎంత మంచిది కదా. యాకోబు అంటాడమ్మా, నాన్న ముసలోడమ్మా, నేను చేయకూడదమ్మా, నాన్నను మొదటి నోరు పూసుకొని నేను చెప్పినట్టు. ఇంకా అంటాడు, ఒకవేళ తడివి చూస్తే ఏషావునకు చాలా వెంట్రుకలు ఉంటాయి, నువ్వు భయపడొద్దు, నా దగ్గర ప్లాన్ ఉంది. అమ్మ తల్లుడు గమనించండి, నా దగ్గర ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ అండ్ సర్వీస్. ఏం ప్లాను? కొడుకుని ఎలాగైనా పెద్దవానికి రాకుండా చిన్నవానికి ఆశీర్వాదం తెప్పియాలి. ఎందుకు? కొడుకు చెప్పిన పెళ్లి చేసుకోలేదంట. ఏషావు అమ్మగారు రికమెండ్ చేసిన పెళ్లి చేసుకోలేదండి.
అందుకు కోపం. చూడండి, ఆలోచిస్తున్నారా? తల్లిదండ్రులు చెప్పకుండా పిల్లలు పెళ్లి చేసుకుంటే జీవితాంతం మర్చిపోదు కదా. అందుకు రిబ్కాకు కోపం ఏశావు మీద. వాడంటాడు, యాకోబు అంటాడు, నాన్న దగ్గరికి పోయి తడిపి చూస్తే నాకు ఆశీర్వాదం కాదు శాపం వస్తుంది. మా ఏమంటుందో తెలుసా? నా కుమారుడా, ఆ శాపము నా మీదికి రాని. అవునా? వచ్చిందండి. తన ప్లాన్ అండ్ సర్వీస్. తన కుమారుని పొద్దున నాన్న దగ్గరికి పోయాడు, పాపము ముసలోడు కనపడదు. ఇక ఏషావని ఆశీర్వదించేశాడు. తర్వాత వచ్చాడు, 2 గంటలకు ఏషావు వచ్చాడు, ఏడ్చాడు. మీ దగ్గర ఒక్కటే ఆశీర్వాదం ఉందా, నాకు లేదా? వాళ్ళ అమ్మ మీద ఎంత కోపం వచ్చిందని. వాళ్ళ అమ్మ మీద కోపంతో వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదని పోయి ఇష్మాయేలు కూతురుని పెళ్లి చేసుకోమంటారు. ఆలోచిస్తున్నారా? ఒక తల్లి ప్లానింగ్ సరిగా ఉంటే గుణవతి అయిన భార్య దొరుకుట అప్రయోజనం. అటుది ముత్యము కంటే అమూల్యమే. క్రీస్తునందు ప్రియమైన వారు చాలా మంది కష్టపడుతున్నారు. ఇంకొకసారి నేను ఈ హెడ్డింగ్స్ చెప్తాను. క్రీస్తునందు ప్రియమైన వారు, హర్ ప్రైస్ అండ్ హర్ సాక్రిఫైస్. జీవితంలో మీరు మూల్యము చెల్లించాలి. మీ కుమారులు కుమార్తెలు గొప్పవారు కావాలి అంటే మీరు ఏదో ఒక మూల్యము చెల్లించాలి. మీ సమయాన్నన్నా వెచ్చించాలి, మీ యొక్క కష్టార్జితానన్నా వెచ్చించాలి, మీ డబ్బునన్నా వెచ్చించాలండి. అప్పుడే మీ పిల్లలు గొప్పవారు అవుతారండి. మీరు సాక్రిఫైస్ చేయాలి. తల్లులుగా మీరు సాక్రిఫైస్ చేయాలి. గుణవతి అంటే సాక్రిఫైస్ చేసేవాడు. మరియమ్మ తన గర్భాన్ని దేవుని కొరకు సాక్రిఫైస్ చేసిందండి. తర్వాత ఆమె పిల్లలు పుట్టలేదండి మరియమ్మకు, తెలుసా? మీరు ఆలోచించాలి. క్రీస్తుల ఆయన సహోదరులు ఉన్నారన్నారు. యాకోబు యోసేపు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడని ఉంది వేరే చోట, బైబిల్లో లేకపోయినా గ్రంథకర్తలు రాశారు. మరియమ్మ రిమైండ్ యాజ్ ఏ స్పిట్స్టర్. ఆమె వర్జిన్ గానే ఉండిపోయింది. క్రీస్తునందు ప్రేమైన వారు గమనించండి. వాట్ యు సాక్రిఫైస్ ఫర్ యువర్ ఫ్యామిలీ? కొనుగుల్లా సనుగుల్లా మీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన భార్యను వెతకండి. అంటే మొదట నీవు గుణవతి కావాలి, గుణవతిమైన స్త్రీ కావాలి, క్రీస్తునందు ప్రేమిన వల్ల. రెండవది క్రీస్తునందు ప్రేమిన వల్ల అది పర్ఫెక్షన్. మన జీవితాల్లో గమనించండి ఆమె యొక్క పరిపక్వత, స్థిరత్వం. మీరు దేనికి భయపడకూడదండి. ఏది జరిగినా నీవు తప్పు చేయనంత వరకు ఏది జరిగినా దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మూడవది ప్లాన్ అండ్ సక్సెస్. మీరు మంచిగా ఆలోచించండి, మంచి విషయాలు ఆలోచించండి, దేవుని కొరకు ఆలోచించండి. ఒకరికి నష్టము కలగకుండా తల్లి. అందుకే ఒక మాట సామెతల గ్రంథం 31వ వచనం, 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. కొన్ని వచనాలు నేను చదువుతా, గమనించండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలతి కలుగుదు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఒకసారి ఒక పాస్టర్ గారు ఈ వాక్యాన్ని ఒక స్త్రీల మైత్రి కుటుంబంలో మాట్లాడుతూ, ఒక ఉమెన్స్ కమిటీలో మాట్లాడుతూ, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అని ఒక ప్రశ్న వేశాడు. ఒక సుమారు 500 మంది స్త్రీలు ఉన్నారు. ఈ వాక్యం మీకు అర్థమైందా అంటే సగం మంది ఇట్లా అన్నారు, సగం మంది ఇట్లా అన్నారు. అప్పుడు పాస్టర్ అన్నాడు, మీ భర్త నీ సంపూర్ణంగా నిన్ను నమ్ముతున్నాడంటే ఎప్పుడో తెలుసా? ఆయన పర్సును దాపెట్టుకోకుండా ఫ్రిడ్జ్ పైన పెట్టిపోతే. నీ భర్త తన పర్సును భయపడకుండా ఇట్లా ఇంట్లో ఏడబడితే అక్కడ పెట్టిపోతే. అర్థమవుతుందా నేను చెప్తున్నావా? నీ భర్త నిన్ను నమ్మాలి అంటే నీకు దీనిపైన సరైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ దినాలలో చెప్పకుండా చాలా షాపింగ్లు చేస్తున్నారు వాళ్ళు కదా. గమనించండి, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలతి కలుగుదు. ఆమె తాను బ్రతుకు దినమున నీవు అతనికి మేలు చేయును. గాని రిబ్కా తన భర్త అయిన ఇస్సాకునకు మేలు చేసిందా, కీడు చేసిందా? ఆమె చేసిన కీడుకు యాకోబు, ఆమె చచ్చిపోయినప్పుడు కూడా ఆమె దగ్గరికి రాలేదండి. భూస్థాపన కార్యక్రమంలో యాకోబు లేడు. రిబ్కా భూస్థాపన కార్యక్రమంలో యాకోబు లేదండి. క్రీస్తునందు ప్రేమైన వారిని గమనించండి. ఒక తల్లిదండ్రులకు, మీకు జాగ్రత్తగా వినాలి, ఒక తల్లిదండ్రులకు ఘనమైన జీవితం ముగింపు ఏంటో తెలుసా? ఒక తల్లిదండ్రులకు ఘనమైన ముగింపు ఏంటో తెలుసా? తల్లికి కానీ తండ్రికి కానీ తన ఇంట కడుపున పుట్టిన పిల్లలందరూ
వారి భూస్థాపన కార్యక్రమానికి రావాలి. ఇక్కడ కూర్చున్న పెద్దలు ఆలోచించారు, అంటే ఇంటి వారందరూ ఆలోచించారు. ఒక ఘనమైన ముగింపు, ఒక తల్లికి కానీ తండ్రికి కానీ ఘనమైన ముగింపు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకసారి చెప్పినట్టున్నా, ఒక ఆంటీ ఉండే, భర్త చనిపోయాడు, చాలా పెద్ద రిచ్ పీపుల్. ఆంటీ రెగ్యులర్ గా గుడికి వచ్చారు. మన పొగడెప్పుడు బంగా అసలు ఎంత ప్రేమించారో. ఆ కుమారుడు ఒక పాపను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఘనంగా పెళ్లి చేసి మేమంతా వెళ్ళాను. అమెరికాకి వెళ్ళిపోయాడు. అమ్మ పిచ్చి అయిపోయిందండి. బ్యాగ్ వేసుకొని ప్రతిరోజు ఆమె క్యానర్ కట్టుకొని, జరిగిన విషయం చెప్తున్నా, నేను చూసిన విషయం చెప్తున్నా. ఆమె క్యానర్ బ్యాగ్ లో పెట్టుకొని బస్ స్టాండ్ చుట్టూ తిరిగేది. కొడుకున్నాడేమో తిరిపిస్తామనండి, వాడు అమెరికాలో ఉన్నాడు. ఆమెకు చెప్తే లేదు, నా కొడుకు నాకు చెప్పను పోరంటాడు. ఆమె చనిపోయిందండి. పెట్టాలా భూస్థాపన చేయాలా? ఆయన ఫోన్ చేశాం. ఆయన అంటాడు, నేను రాను, నా భార్య నాకు పర్మిషన్ ఇవ్వడం, నేను రాను. ఎంత అవుతుందో చెప్పండి అన్న, డబ్బులు పంపిస్తాను. క్రీస్తు నందు ప్రేమైన వలన మీ జీవితాలు అలా కాకూడదు. గమనించండి, ఆమె అతనికి మేలు చేయను గాని కీడే మేలు చేయడు. క్రీస్తు నందు ప్రేమైన వలన మన జీవితాలలో దేవుడు నిన్ను గుణవతిగా సృష్టించడం, దేవుడు నిన్ను దేవుని యందు నమ్మకమైన భార్యగా చేయడం. క్రీస్తు నందు ప్రేమైన వలన ఎప్పుడు మనము గుణవతి కాకపోతాము. ఇదే అధ్యాయంలో ఉంది. ఒక్కసారి నాతో పాడండి. 31 సామెతలు 31. 27వ వచనం. నెంబర్ 1, ఈ వర్డ్స్ ఏమంటారంటే హర్ వాచ్ఫుల్ ఐస్. తల్లిదండ్రులు తన కుమారుల నడతను గమనించలే. చూడండి 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు. మొక్కై వంగనిది కదా, అతను తెలుసు. మొక్కై వంగనిది మానే వంగున. నడత అంటే ఏంటి బాగా గమనించండి. ఇక్కడ ఉంది, కింద ఉంది. క్రీస్తు నందు ప్రేమైన వలన 30వ వచనం. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థమని కుమార్తెలకు నేర్పగట. ఈ పిల్లలు అర్ధగంట ఓకే, ఎక్కడ ఉంటారండి? అర్థం ముందుంటే అర్ధగంట అర్థం ముందుంటే తల్లిదండ్రులు చెప్పాలట ఈ మాట. అందం మోసకరం, సౌందర్యం బట్ట వాళ్ళ చూడలో పోయి ఊతా ఉందండి. క్రీస్తు నందు ప్రేమైన వలన తన కుమారుడు, అందుకే ఉన్నారు 28వ వచనం. ఆమె కుమారుడు లేచి ఆమెను దానికన్నా ముందు పని చెయ్యకుండా ఆమె స్విగ్గీకి ఆర్డర్ పెట్టదు. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. క్రీస్తు నందు ప్రేమ. ఈడ భోజనం అంటే భోజనం సిద్ధపరిచేది కాదు, ఇంట్లో అన్ని పనులతో పాటు వంట పని కూడా చేస్తుందట. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఇక్కడ కూర్చున్న వారు ఆలోచించారు. స్విగ్గీలు వచ్చి మీకు లైఫ్ చాలా ఈజీ చేశారు, కానీ బైబుల్ అంటుంది పని చేయకుండా భోజనం చేయకూడదు. క్రీస్తు నందు ప్రేమైన వలన 30వ వచనం. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యబడుల యొక్క ఆమె పనులు. క్రీస్తు ఈ 31 అధ్యాయంలో 26 సార్లు 26 టైమ్స్ ఆమె అని ఉంది. బాగా గమనించండి. ఇశ్రాయేలులకు 30 రోజులే నెలకు. వారికి ఎట్ట తిరిగినా 4 ఆదివారాలే వస్తాయి. 30 దినాల్లో 4 ఆదివారాలు పోతే 26 సార్లు, 26 రోజులు. 31వ కీర్తనలో 26 సార్లు ఆమె అనే మాట వచ్చింది. అంటే ప్రతి రోజు ఆమె ఈ పనులన్నీ చేసిందండి. ఈ జీవితాల్లో నువ్వు గమనించాలి. ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఫర్ యువర్ సెల్ఫ్? ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఫర్ యువర్ హస్బెండ్? దానికన్నా ముఖ్యం, ఆర్ యూ ఫెయిత్ఫుల్ టు యువర్ గాడ్? దేవునికి నువ్వు నమ్మకంగా ఉండగలవు. దేవుని మాటల పట్ల నీకు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటే. చాలా మంది పిల్లలు ఉన్నారు, వారు గుణవతి అయిన స్త్రీలుగా తయారు కావాలి. గమనించండి, చాలా మంది స్త్రీలను మనం ధ్యానించాం. మన జీవితాలలో ఇలాంటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎన్ని చేసుకున్నా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలు ఎన్ని చేసుకున్నా, సామెతల కింద 31లో చెప్పబడిన స్త్రీల
నీవు లేకపోతే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేస్ ఎన్ని చేసుకున్నా ఉపయోగం లేదండి. బాగా గమనించండి. దేవుడు మిమ్మల్ని దీవించి, మీరు చేస్తున్న ప్రతి పనిని దీవించి, ఇప్పటిదాకా మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రతి త్యాగాన్ని బట్టి దేవునికి వందనాలు చేస్తూ ఇంకను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క ఉమెన్స్ సండేన దేవుడు మిమ్మల్ని మీ జీవితాలను ఆశీర్వదించి, ఆరోగ్యము కావలసిన వారికి ఆరోగ్యం, ఆనందము కావలసిన వారికి ఆనందం, ఆత్మీయత కావలసిన వారికి ఆత్మీయత, అన్నిటికంటే ముఖ్యంగా ఆశీర్వాదం కావలసిన వారికి దేవుడే మీకు ఆశీర్వాదాన్ని దయచేయాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని దీవించి మా స్త్రీలకు ఇంకొక మా శ్రేష్టమైన దినాన్ని వారి జీవితాల్లో, వారి గమనములో వారి గురించి ఆలోచించుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకు వందనాలు. అవునాయన, గుణవతి అయిన స్త్రీగా వారు ఉండటానికి, గాడ్లీ ఉమెన్ గా వారు ఉండటానికి మీరు ఎంతో సమాచారం వారికి ఇచ్చారు, ఎన్నో జీవితాలను వారి ముందు ఉంచారు. వారి జీవితంలో వారిని వారు పరీక్షించుకొని నీ కొరకై జీవించగలగటానికి, నీ కొరకై నమ్మకంగా ఉండగలగటానికి నీ కృపను వారికి దయచేయమని మా ప్రభా, మరి నీ కాపుదల భద్రత మాకిచ్చి మా జీవితంలో మీరు మమ్మల్ని దీవించమని మరొకసారి మా సంఘములో ఉన్న ప్రతి స్త్రీని మీరు చేతులెత్తి, చిన్నవారి నుండి పెద్దవారి దాకా, మా ప్రభా చిన్న బిడ్డల నుండి మా ప్రభా వృద్ధుల దాకా మేము వారిని దీవిస్తుండగా మా చేతిని మీ చేతిలో ఉంచుకొని వారిని దీవించి వారికి కావలసిన శ్రేష్టమైన మంచి ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదము దయచేయమని నా ప్రాణనాథుడైన